హాయ్ గాయ్స్ అందరికీ. మీరందరూ చూసుకున్నట్టయితే తాంజర్ పెయింటింగ్ అయితే ఎయ్యబోతున్నాం అనమాట. సో, దీంట్లో మీకు తాంజర్ పెయింటింగ్ ఎట్లా ఎయ్యాలంటే, మనం ఫస్ట్ గీసి పెట్టుకోవాలనమాట. బ్లౌజ్‌కి తగ్గట్టు మనము సైజెస్ డ్రా చేసుకొని పెట్టుకున్నాక సెంటర్ చూసుకోవాలి. సెంటర్ ఎలా ఉందో అలా సెంటర్ చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి సెంటర్. సో, నేనైతే ఇప్పుడు సెంటర్ మార్క్ చేసి పెట్టుకున్నాను. విత్ ద హెల్ప్ ఆఫ్ స్కేల్. స్కేల్ హెల్ప్‌తోనైతే నేను సెంటర్ అయితే డ్రా చేసుకుంటున్నాను. సో, దిస్ ఈస్ ద సెంటర్. దిస్ ఈస్ ద సెంటర్. సో, ఈ సెంటర్ నుంచి స్కేల్ కొంచెం మనకు స్కేల్ అనేది అసలు ఇంత చాలు. ఇదంతా మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ మనకి తెలిసిపోతుంది కాబట్టి సెంటర్ చూసుకోవాలి. క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసి బార్డర్ ఇంతే రావాలన్నమాట. సో, బార్డర్ ఇంతే రావాలి కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనము మెజర్మెంట్ అనేది తీసుకున్నాం అనమాట. సో సో నేనైతే టెంపుల్ డిజైన్ని ప్రింట్ అవుట్ తీసుకున్నాను అనమాట. సో, ఇది ఎట్లా ట్రేస్ చేయాలి అనేది నేను చెప్తాను. మనం ఫస్ట్ కొలతల మనం ఫస్ట్ డ్రా చేసుకుంటాం కదా, ఈ నుంచి ఇక్కడికి మెజర్ చేసుకుంటాం కదా. సో, అప్పుడే మనం ఇది చూసుకోవాలి. అసలు ప్రింట్ అవుట్ ఎంత ఉంటే మనకి ఎంత సరిపోతుంది అనేది మనం చూసుకోవాలి ముందే. బికాజ్ మళ్ళీ పెద్దది అయిపోయింది అనుకో, ఇక్కడ పట్టకపోతే మీకు చాలా బాగుంటుంది. సో, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడికి వస్తుంది. కొంచెం పై పెడతా ఇక్కడికి వస్తుంది. సో, మీరు ఇక్కడ ఏదైనా డిజైన్ కూడా వేసుకోవచ్చు క్లయింట్కి. మన డిజైన్ కావాలంటే నెక్ డిజైన్ కావాలంటే చిన్న నెక్ డిజైన్ క్లయింట్కి మనము వేసుకోవచ్చు అనమాట. సో, క్లయింట్ వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ అడిగినారు అనమాట. మీరు కార్బన్ పేపర్ యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కొత్తదే యూజ్ చేయడానికి ట్రై చేయండి. బిగినర్స్ వాళ్ళు కొత్తదే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే యూజ్ చేసినవి మళ్ళీ ఇంకా ప్రింట్ పడదు. సో, అట్లా కూడా మనకి కొంచెం ప్రింట్ రాకపోతే బాగుండదు. సో, మనం ఎక్కడ ఫోల్డ్ చేసుకుందాం, సెంటర్లో ఫోల్డ్ చేసుకుందాం. సెంటర్ ఏదో చూసుకుందాం ఫస్ట్. ఓకేనా, సెంటర్ చూసుకున్నాం కదా. సెంటర్లో ఇట్లాని ఇలా ఫోల్డ్ చేసుకుంటే సో దిస్ ఈజ్ ద సెంటర్ అనమాట. ఇది సెంటర్ వచ్చేది మనకి. లైన్ ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడ పెట్టుకొని చూసుకోవాలి. ఇది ఇక్కడనే ఉండని అండి. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా. ఇలా అయితే మనం ఫస్ట్ దీన్ని కొంచెం ఇక్కడ జరుపుతున్నాం. సో దట్ యూ కెన్ సీ దట్ ప్రాసెస్. మంచిగా లేదు. సో ఇక్కడ కింద నేను ఇక్కడ వరకు పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ నుంచి అంటే ఈ బార్డర్ కొంచెం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ దాకానే ఎండ్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా పొజిషన్లోనే ఉంది, కరెక్ట్ పొజిషన్లోనే ఉంది. సో కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ దీని మీద ఏదన్నా ఇలా పెట్టండి. సో దట్ కదలదు, ఇంకా కదలదు కాబట్టి మనం ఏం చేయాలంటే పిన్నీస్ తీసుకోండి. దొరుకుతాయి నార్మల్ పిన్నీస్ దొరుకుతాయి కదా. సో పిన్ని తీసుకొని పుచ్చి ఇక్కడికి తీయండి. సో దట్ ఇట్ విల్ స్టే అనమాట. ఇట్ విల్ స్టే. అండ్ సేమ్ మనం ఇక్కడ కూడా అట్లనే చేయాలన్నమాట. పిన్నీస్ తీసుకోండి, పిన్ అండ్ పుష్. కదిలియకుండా పుష్ చేయండి, మెల్లగానే పుష్ చేయండి, పర్లేదు కానీ కదిలియకండి. సో దట్ సో మనం ఇక్కడ కూడా పెట్టుకోవాలి. సో మనం పెట్టేసుకుంటాం అనమాట. సో ఇప్పుడైతే మనకి ట్రేసింగ్ కావాల్సింది అయితే మనం చేసేసుకున్నాం అనమాట. పెట్టుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ట్రేస్ చేసుకోవాలి. సో గాయస్ అయితే మొత్తం కూడా పెన్తోనైతే మొత్తం కూడా డ్రా చేసేసిన అనమాట. అండ్ ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి కదా, అవైతే స్కేల్తో కూడా డ్రా చేసిన. ఈ మధ్య మధ్యలో హోల్స్ కానీ అవన్నీ కూడా మనం ఎంత గీసుకున్నా కూడా డీటెయిలింగ్లో పోతాయి అనమాట. ఇవన్నీ కూడా స్టోన్స్ అక్కడ పెట్టలేదు కాబట్టి అవన్నీ మనం గీసుకోవాల్సిన అవసరం లేదు. మనము కలరింగ్ చేసేటప్పుడు పెయింటింగ్ వేసేటప్పుడు మనం చూడొచ్చు. సో ఇప్పుడైతే ఇది రిమూవ్ చేస్తున్నా. సో మీకు ఏదైనా మిస్టేక్ ఉండి మీరు గీసుకోలేదు అనుకో, ఏం చేయాలంటే జస్ట్ తీసినాక మనకు తెలుస్తుంది అసలు మనం ఏం గీసినాం ఏం గీయలేదు అని చెప్పేసి. సో తర్వాతకి మనం మెల్లగా జాగ్రత్తగా తర్వాతకి పెయింటింగ్ వేసేటప్పుడు సెట్ చేసుకోవచ్చు. మీరు దేనికి వరి అవ్వాల్సిన పని లేదు. ఓకేనా. సో తీస్తున్నా. జై శ్రీరామ్. సో ఇవన్నీ కూడా తీసి పక్కన వేసేసేయండి. సో 1 2 3. సో ఈ రకంగా అయితే వచ్చింది. ఆల్మోస్ట్ నాకు గీసినట్టే వచ్చింది. ఎందుకంటే నేను ఇక్కడ ఇవి చిన్న చిన్న అవన్నీ కూడా డీటెయిలింగ్ వేయలేదు. ఎందుకంటే అది ఎట్లా పోతాయి, డీటెయిలింగ్లో పోతాయి అని చెప్పేసి వేయలేదు.
సో మనం అనుకున్నట్టు వచ్చింది. ఇక్కడ బట్టనే కొంచెం వంకర ఉంది. ఓకేనా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అనమాట. అంతా కూడా బాగా వచ్చింది. అండ్ మనం దీన్ని కలర్ చేద్దాం. నేను కలర్ చేసేటప్పుడు కూడా వీడియో తీయాలి అని అనుకున్నా. సో తీస్తా మీకోసం. అంత మంచిగా వచ్చింది గైస్. సో నేను కలర్ చేసినప్పుడు కూడా మీరు చూడాలనుకుంటే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. సో మీకు యాక్చువల్గా తాంజూర్ పెయింటింగ్కి ఏమేమి అవసరం అని కూడా చెప్పేసి కూడా నేను ఇంకో వీడియో చేస్తాను. సో బాయ్ గైస్.